మింటి అత్త కోడలు. సో ఇది మా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్. సో ఇందులో మేము డైలీ వ్లాగ్స్, వీడియోస్ అన్నీ షేర్ చేస్తాము. మీరు కూడా చెప్పండి అత్తమ్మ. ఏం లేదమ్మా చెప్పేదానికి, అన్నీ నువ్వే చెప్పు. సో మేము నార్మల్ కుకింగ్ వీడియోస్ కానీ, షాపింగ్ వీడియోస్, డైలీ వ్లాగ్స్ అన్నీ మేము ఇందులో ఈ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాము. సో ప్రస్తుతం అయితే మేము వాకింగ్కి వెళ్తున్నాం. టైం వచ్చి ఇప్పుడు 5 అనమాట. సో మా అత్తమ్మ ఎప్పుడు వాకింగ్ స్టార్ట్ చేశారో అప్పటి నుంచి వర్షాలు పడతానే ఉన్నాయి. సో ఇప్పుడు మేము వాకింగ్కి వెళ్ళేసి మళ్ళీ మీట్ అవుతాం. బాయ్. బువ్వ, పప్పు, అప్పలం, రసం, క్యారెట్ అన్నీ తిని అప్పలం, రసం. నాని ఎన్ని ఎత్తుకున్నారు విహాన్ నీ దగ్గర నుంచి? నువ్వు నా దగ్గర నుంచి ఎన్ని ఎత్తుకున్నావు? అన్నీ ఎత్తుకునేసినావా? 2 పప్పు ఎత్తుకున్నారా నాని? నాకు పప్పు నోట్లో పెట్టినానా? పెట్టు. ఎన్ని పెట్టినావు? ఇంకోటి థ్యాంక్ యూ. ఎక్కడైంది నానికి ఊవా? చూపి. ఊవా అయిందా? డాక్టర్ ఏం చేస్తారు రాజు ఊవా అయితే? విహాన్ ఏం చేస్తారు డాక్టరు? సూది ఇంజెక్షన్ వేస్తారా? అబ్బకి వేసిందా ఇంజెక్షన్? ఎక్కడ వేసినారు అబ్బకి? విహానికి ఎక్కడ వేసారు? కాదు, కాలుకి వేసిందా? ఎన్ని వేసారు అబ్బకి ఇంజెక్షన్? ఎన్ని వేసారు? 2 వేసారు. 2 ఎత్తుకున్నారు అసలు. 2 వేసేసి వాకింగ్కి వెళ్ళేసి వచ్చాక పప్పులు తింటాను అత్తమ్మ. అవునమ్మా, నువ్వు వేడివేడిగా ఏం చేసి ఇవన్నీ వాటి పప్పులన్నీ నేను తినేస్తాను. నానికి 1 ఇవ్వు నానికి. గుడ్ బాయ్. ఇంకోటి ఇవ్వు. గుడ్ బాయ్. మరి ఫోటోకి పోజ్ ఇస్తాను అత్తమ్మ చూస్తూ. ఈ పక్క పార్టీ చేస్తామా? లేదంటే నేను ఇప్పుడు ఉప్మా చేస్తాను. ఉప్మా చేస్తావా? వీడియో తీద్దామని. నాకు మీరు ఇది ఎత్తేస్తే నేను వీడియో తీస్తాను. ఉప్మా ఏం చేస్తాం అన్నమాట? ఉప్మా దాంట్లో గింటి తీసేదా? కాదండి, నిజంగానే విహానికి ఉప్మా చేయాలి. వాడికి ఆకలి అనుకుంటా, పప్పు తింటా ఉన్నాడు. నేను ఎత్తే నేను వీడియో తీస్తా, ఉప్మా వీడియో చేస్తా. ఇంకేం తీయమంటారు? లేదు, ఇంకేం వీడియో తీయాలి? మీరైనా ఐడియాస్ చెప్పండి. నాకేమైతే ఐడియా. డాన్స్ వీడియో తీద్దామా మీతో? సో ఇప్పుడు మా అత్తమ్మ నా మీద అరిచారు కదా, అలాంటి వీడియో సీక్రెట్గా తీద్దాం. అలాంటివి తీద్దామా సీక్రెట్గా? ఎట్లా అరిచినారంటే అత్తమ్మ నన్ను? అది అరుపులాగా అనిపించింది నీకు? అవును, భయపడిపోయా. చూసినారా, ఎవ్వరు లేకపోతే మా అత్తమ్మ అట్లే అరిచి మాట్లాడుతున్నారు.
పడుతుంటే ముందు నుంచి చూస్తాను నీరు నాకు ఇది. ఉప్మా వీడియో వద్దా అయితే తీయడము? మీరు ఎలా చేస్తారు ఉప్మా? ఫస్ట్ పొయ్యి వెలిగిస్తా, పొయ్యి వెలిగించిన తర్వాత పెనం పెడతా, పెనం పెట్టిన తర్వాత నూనె ఆయిల్ వేస్తా. నాకు వాయిస్ వినిపిలా సౌండ్ వల్ల. ఆయిల్ వేస్తాను, ఆయిల్ వేసిన తర్వాత విహానికి ఆయిల్ వేయండి, ఆయిల్ వేయండి విహానికి. సరే సరే మీరు 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 చేసే విధానం చెప్పండి. ఆయిల్ వేస్తా, ఆయిల్ వేసిన తర్వాత ఆవాలు, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, కరివేపాకు అన్నీ వేయించేస్తా. చేసిన తర్వాత రవ్వ, ఒక గ్లాస్ రవ్వ వేస్తా, ఒక గ్లాస్ రవ్వకు 2 గ్లాసులు నీళ్ళు పోస్తా. 2 గ్లాసులు? అవును కదా, 2 పోస్తా. పొలపలా ఉంటుంది కదా, 2 పోస్తా. జీడిపప్పు ఉంటే జీడిపప్పు వేసి నూనెలో జీడిపప్పు బడ్జెట్ లేదా? జీడిపప్పు వేసి చేస్తా. ఆ దింపుకునేటప్పుడు నెయ్యి వేసి కలపెట్టేసి దించేస్తా. బాగుంటుంది అంతే. దానికి మాడికాయ వరకు ఊరకాయ కాంబినేషన్ మాడికాయ ఊరకాయ. విహానికి వెజిటేబుల్స్ యాడ్ చేసి చేస్తాను అంతే, ఇంకేం లేదు. మీరు చెప్పినట్టే, బట్ నూనె వేయను, నెయ్యి వేస్తాను. స్టార్టింగ్ ఎండింగ్ 2 అయితే వద్దు కదా. ఎండింగ్ వేస్తాను. మా పిల్లలు ఇద్దరు ఉన్నారు కాబట్టి మా పిల్లలకి ఒకసారి ఆరోగ్యంగా ఉండాలని. ఆ పిల్లలు ఎలాంటి ఏజ్ అంటే ఒకరు 85, ఒకరు 75. ఆ పిల్లలకి కోసం నెయ్యి వేసి జీడిపప్పు వేసి పడేసి వాళ్ళు అలాగా పెంచుతా ఉన్నాను పిల్లల్ని అంతే. అలా పెంచి కాబట్టి వీళ్ళ హ్యాపీగా కూర్చొని టీవీ కూర్చొని పైకి లేనంటారు. బెడ్ పై నుంచి వాళ్ళకి వయసు అయింది కదా అంటే ఎలా లేస్తారు పిల్లలు? అందుకే మా పిల్లల కోసమే తాపత్ర పడుతుంది. వయసు అయిందనే కదా, వాళ్ళు ఇప్పుడు వయసు అయిందట్లు కాదు, పుట్టిన పిల్ల 5 సంవత్సరాల పిల్లలు కదా, మంచం దిగదు. అదే కూర్చొని తెచ్చి పెట్టి తినేసి తట్ట ఎక్కిచ్చేస్తా అంతే. తట్ట తీసుకొని మనం ఆడ పెట్టుకోవాలి. అది సరే, నా రూమ్ క్లీన్ చేస్తారా ఈరోజు? నా రూమ్ క్లీన్ చేస్తారా? చేస్తాం. నేను వీడియో తీసాను కాబట్టి చేస్తానంటున్నారు, లేదంటే నో అంటారు. టచ్ చేసినాను కదా మానేసి కదా. సండే నిన్ననే కదా మా చేసేది. పర్లేదు, ఈరోజు చేయండి అంటే. రేపు చేస్తారు. రేపు వద్దులేండి, సోమవారం చేయండి. రేపొద్దా? రేపు ఎట్లా పైకి ఎక్కే పని ఉండదు నాకు. ఓ, ఎక్కితేనే. విహాన్ అయిపోయింది రా ఇక్కడ. సరే ఆంటీ, ఉప్మా వీడియో క్యాన్సిల్ ఆంటీ. ఏం చేస్తా? ఉప్మా వీడియో క్యాన్సిల్, నిజంగానే క్యాన్సిల్. ఏముంది చెప్పండి చూపించేదానికి కదా, ఏం లేదు. ఏం చేస్తావు? ఏం చేస్తావమ్మా? ఏం చేయను ఇప్పుడు, ఏం చేయను. గోధుమ దోశ పోస్తా. అది ఎట్లా చేస్తారు? అది మామూలుగా కలుపుకొని, ఏం కలుపుకొని? నీళ్ళు వేసి ఉప్పు వేసుకొని కలుపుకొని, నీళ్ళు ఉప్పేసి కలుపుకొని అంతే. దోశ పిండిలా కలుపుకొని పలసంగా. గోధుమ పిండిలో ఏమైరా? ఏమేమి ఉప్పు వేస్తాను, నీళ్ళు వేస్తాను అంతే. అంతే అంతే. రవ్వేరా? బియ్యం పిండి ఏమి వట్టి గోధుమ పిండి అంతేనా? బాగుంటుంది. ఆశీర్వాద్. ఆశీర్వాద్. దానికి కాంబినేషన్ ఊరగాయ. దానికి ఊరగాయ. చట్నీ ఏం చేయరు మీరు? లేదంటే చక్కెర. చక్కెర చట్నీ చేస్తాను, తింటారు. వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళకి ఏది ఇష్టం? పిల్లలకి కారమే ఇష్టం. పిల్లలకి కారమే ఇష్టం, లేదంటే చక్కెర. ఇంకొకటి ఏమైతే శనగగింజలు బెల్లం వేసి మిక్సీకి వేసి ఒక డబ్బాలో పోసి పెట్టేస్తా. అది స్నాక్స్. ఏంది? బెల్లము, శనగగింజలు వేయించుకుని, పల్లీలు వేయించుకొని స్నాక్స్ డబ్బాలో కొట్టి పెట్టుకుంటా. ఈవినింగ్ టీ కాఫీ ఇచ్చినప్పుడు స్నాక్స్ అంత కప్పులో ఇచ్చేస్తా. అది తినేసి టీ తాగేస్తారు పిల్లలు. అయ్యే ఇచ్చేసి ఇక్కడికి వస్తా. సరే, ఓకే ఆంటీ, మళ్ళీ మాట్లాడతాను. బాయ్. బాయ్.
సో ఫైనలీ విహానికి ఉప్మానే చేస్తున్నాను. సో ఉప్మా ప్రిపేర్ అయ్యాక మాకైతే పొంగల్ అత్తమ్మ చేస్తారు, చాలా బాగా చేస్తారు పొంగల్. సో చూసారు కదా సుమతి ఆంటీ ఎంత బాగా మాట్లాడతారంటే మాట్లాడుతూనే ఉంటారు అనమాట. చాలా ఫన్నీ పర్సన్, అంటే బాగా ఫన్నీగా మాట్లాడతారని. సో ప్రస్తుతం ఇప్పుడు విహానికి ఉప్మా చేస్తున్నాం. సో మేము ఇక్కడ బెడ్రూమ్ నుంచి కిచెన్కి అండ్ డైనింగ్ హాల్ మాత్రమే ఉన్నాం, ఎందుకంటే హాల్కి వెళ్ళడానికి కాదు, మా అమ్మాయితో మాట్లాడడానికి ఎవరో వచ్చారు కాబట్టి. డైనింగ్ టేబుల్, అత్తమ్మ రూమ్ అండ్ కిచెన్, ఇక్కడే ముగ్గురు ఈ ప్లేసెస్లో తిరుగుతూ ఉన్నాం అనమాట. సో ప్రస్తుతం విహానికి అయితే ఫుడ్ ఎప్పుడు ఒక 8-8:30 లోపల అయిపోతుంది. సో అత్తమ్మ తినిపించేస్తారనమాట. సో తను తింటూ ఉన్న టైంలో నేను తినేస్తాను. సో మోస్ట్గా మధ్యాహ్నం అయితే అస్సలు నిద్రపోడు విహాన్. హార్డ్లీ ఒక మంత్లీ ఒక 2 times అంతే. అంత ఇదిగా అసలు మధ్యాహ్నం అయితే అస్సలు పడుకోను. కాబట్టి నైట్ త్వరగా ఒక 10:30, 9:30 అంతా పడుకున్నాను. కానీ ఒకవేళ మధ్యాహ్నం పడుకుంటే midnight 2:30, 3 అలా అయిపోతుంది అండి. చూడు మీ నైట్ వేసుకున్నా పర్లేదు, ఉంటే కనిపిస్తారు. హైట్ ప్రాబ్లం కదా. సో ఇప్పుడు ఏం చేస్తాను, పొంగల్ కదా మనకి, పొంగల్ సింపుల్ గా చెప్పేసండి ఎలా చేస్తామని. పొంగల్ నూనె నెయ్యి కలిపి వేస్తాను. దాంట్లో జీలకర్ర, ఇంగువ, మిరియాలు కొంచెం దంచుకొని వేస్తాను. కరివేపాకు వేస్తాను. 1 గ్లాసు బియ్యానికి 3 గ్లాసులు నీళ్ళు. పెసలు 2 గ్లాసులు బియ్యము, 1 గ్లాసు పెసలు, 1 గ్లాసుకి 3 గ్లాసులు నీళ్ళు. ఇంకా కొంచెం ఎక్కువ లూజ్గా కావాలంటే 4 గ్లాసులు కూడా. అప్పుడు 9 glasses ఆఫ్ వాటర్ కదా, 3 glasses. పచ్చిమిర్చి వేస్తాం. పచ్చిమిర్చి ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇట్లా చేసుకుంటే సింపుల్గా బాగుంది. అంతే, మిరియాల కారమే సరిపోతుంది. పచ్చిమిరపకాయలు వేస్తే కొంచెం మీరు వేస్తారు కదా అప్పుడప్పుడు. వేస్తాను అప్పుడప్పుడు, మీ మీద కోపంగా ఉండేటప్పుడు 2 వేస్తాను. ఇప్పుడు నిజే చెప్పండి, నా మీద కోపం ఉందా, ఎవరి మీద కోపం ఉందా? ఎవరి మీద కోపం ఉంటే అప్పుడు అంతే. మన డిన్నర్ అయిపోతుంది. అంతే అయిపోతుంది. విహాంది అయిపోయింది. టైం ఎంత 8 కదా, అయిపోయింది. సో మనం కూడా తినేస్తే అయిపోతుంది. ఇంకా దుకాణం బంద్. అంతే ఇంకా అంతే. ఈరోజు వ్లాగ్ ఏం చేసేద్దాం మొత్తము. ఎండ్. బాయ్.